అందుని బట్టి మీకే వందనాలయ్యా. ప్రభా ఏమిచ్చి నీ రుణం తీర్చగలవయ్యా, ఏమిచ్చి నీ రుణం తీర్చలేదండి. సువార్త దండయాత్ర వెళ్ళి అటవీ ప్రాంతాల్లో మేము నీ నామాన్ని మహిమపరచడానికి, నువ్వు సువార్తను ప్రకటించడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వందనాలయ్యా. మేము క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చామంటే అది కేవలం నీ కృప తండ్రి. అపవాది ఎన్నో గలుపులు ఎన్నో ఇబ్బందులు సృష్టించింది తండ్రి. కానీ ఎవరికి ఏమి కాకుండా పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా మీరు మాకు తోడేయించి మీ దూతలను కాపుగా వచ్చి సువార్త దండయాత్రకు క్షేమంగా తీసుకెళ్లి క్షేమంగా తీసుకొచ్చారు. కేవలం నీ కృప తండ్రి. ప్రభా ఆయన మీరు చెప్పిన కృపను బట్టి మీకే వందనాలయ్యా. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా మీకే వందనాలు. అల్ఫా ఒమేగా మీకే వందనాలు. ప్రతి ఒక్కరు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. స్తోత్రం ప్రభా మీకే వందనాలయ్యా. నిత్యము పరిశుద్ధుల మధ్యలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడపరచిన దేవా మీకే వందనాలు. అల్ఫా ఒమేగా మీకే వందనాలు. ఆది అంతమునైన వాడా మీకే వందనాలు ప్రభా. స్వార్థ దండయాత్ర నీ నామానికి భయంకరంగా జరిగించుకున్న విధానం బట్టి మీకే వందనాలు. ఎక్కడైతే నీ సువార్త ప్రకటించబడిందో అక్కడ అనేక ఆత్మలు రక్షించబట్టాలి సహాయం చేయండి ప్రభా. కొంతకాలానికి అక్కడ ఉన్న ప్రతి ప్రజలు ప్రతి ఇల్లు కూడా నిన్ను ఎరిగిన ఇల్లుగా ఉండడం సహాయం చేయండి ప్రభా. అక్కడున్న వారితో మాట్లాడండి ప్రభా. కోత ఎంతో విస్తారం ఉంది తండ్రి, మేము కోత పోయడానికి వీలు తండ్రి. ప్రభా మీరు సహాయం చేయండి. మేము ఇచ్చిన పత్రికల ద్వారా ఈ సేవకులు చెప్పిన సువార్త ద్వారా అనేక ఆత్మలు రక్షించబడ్డానికి సహాయం చేయండి ప్రభా. మంచి నేల పడిన విత్తనాలుగా ఫలించడానికి సహాయం చేయండి ప్రభా. ఎవరు నశించుకోవడం మీకు ఇష్టం కాదు తండ్రి. అనేక ఆత్మలు రక్షించబడ్డానికి సహాయం చేయండి తండ్రి అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థించేద్దాం. పాటల్లోనూ ఆదరణలోనూ తోడైన దేవుడు ఇక్కడ జరగబోయే కార్యక్రమం అంతా కూడా దేవుడి నామానికి భయంకరంగా జరుగులాగా మన మధ్యలో ఉన్నటువంటి జానకి గారు ప్రార్థన చేస్తారు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును నడిపించును. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను. ఇంతకంటే అధికముగా నీకేమి చేయను. తంగేడు నిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో నేను మెషెకులో పరదేశినై ఉన్నాను. కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను. కలహ ప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను. నేను కోరున